హాయ్ అండి. ఇంకా మనమైతే ఇప్పుడు చిక్కుడుగాయ కూర వండుకుందామండి. చిక్కుడుగాయను ఉడకబెట్టుకోవాలి. ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ చక్కగా కోసి ఉంచుకోవాలండి. చిక్కుడుగాయ కొంచెం ఉడకగానే ఇంకా అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటోలు అన్నీ వేసి ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. నీరు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇది వెనకట బామ్మలు చేసే పద్ధతి అండి. ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా అన్నీ ఒక్క దాంట్లోనే వేసి చక్కగా ఉడకబెట్టి ఇంకా డ్రై అయిన తర్వాత ఇంకా పోపు వేసుకోవడమేనండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన గంజు పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇంకా అది కూడా వేగాక కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఇంకా కర్రీకి సరిపడా పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు పసుపు కూడా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఆ చిక్కుడుకాయనైతే ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలండి. ఇంతే అండి. ఇంకా పచ్చిమిరపకాయల కారం సరిపోతే సరి, లేకపోతే పైనుండి ఇంకా మళ్ళీ కారం వేసుకోవాలండి. ఇంతే, గారం మసాలా వేసి దించేసుకుంటే చిక్కుడుకాయ టమాటా ఫ్రై కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా కమ్మటి చిక్కుడుకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అండి. ఇంకా ఇప్పుడు మరి కాస్త కరివేపాకు వేసి ఇంకా సరిపడా అంత కారం అయితే వేసానండి. ఇంకా చివరిగా గరం మసాలా వేసి కూడా చక్కగా చిక్కుడుకాయ నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ. ఇంతే అండి, కమ్మటి బామ్మల కాలం నాటి చిక్కుడుకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి చిక్కుడుకాయ కూర ఎలా ఉందండి? మీకు నచ్చిందా అండి? నాకైతే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. కమ్మగా తిన్నామండి. ఇంకా మేమైతే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే. ఉంటానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.